ప్రచోదయ ఇదన్న కీటకము మనుష్యాధముల చేత చావనని మరణమే రుంగని మహోద్రష్టమై సమస్త సృష్టిని శాసించెదనని పొందిన వరంబు పొగరును పెంచగా అహంకారమను అవలక్షణంబు ప్రేరణనిచ్చెను ప్రహ్లాదునికి భక్తి యోగమున బలాఢ్యుడవగా నృసింహుడంతట ఆవిర్భవించే నరసింగముల పరాక్రమించగ దానవాగ్రణిని బరబర ఈడ్చి కుంది గడపపై తాను కూర్చొని రొమ్మును వృద్ధి పురుగుల చేర్చి పంచాయుధములు వాడి వేలుగా పంచలోహములు వాడి గొళ్ళుగా ఉదరము చీల్చి ప్రేగుల దాచి
గరి బరి గరి గరి బరి భక్తుడు బాలుడు ప్రహ్లాదుడు శాంతి సమయ శరణు ఉగ్ర రూపమునకు ఉపసంహారము లక్ష్మీదేవితో ప్రసన్న రూపం లోకము వాకిట దివ్య స్వరూపము మంగళకారక నృసింహ రూపము లోకము వాకిట దివ్య స్వరూపము మంగళకారక నృసింహ రూపము నమో నమో నరసింహాయ నమో నమో నరసింహాయ నమో నమో నరసింహాయ నమో నమో నరసింహాయ శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ 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 నరసింహ స్వామికి ఈ రోజు ఈ అద్భుతం ఈ పాటను రాయడం జరిగింది. నిజామాబాద్ లోనే రికార్డింగ్ చేయించడం జరిగింది. ఈ సంగీతం చేసిన అతని పేరు విజయ్ రెడ్డి. ఈ నృత్య దర్శకత్వం ఎలా కావాలి అనే కోరిక నాకు ఎలా కావాలనుకుని చేయించుకున్నది. అది నేనుగా స్వామివారే నా రూపంలో చేయించారు. అందుకే ఇటువంటి మంచి ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనూ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో మనకి మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన స్వామివారి లాంటి వారికి వెన్నుదన్నుగా వెనకాల హనుమంతుడిలాగా వానర సైన్యం ఎంతమంది ఉన్నా కానీ హనుమంతుడు ఎంత ముఖ్యమో అలాగే మన స్వామివారికి ప్రియ శిష్యుడు మన గ్రంథి కాంతారావు గారు. వాళ్ళ నాన్నగారు కూడా స్వామివారికి ప్రియ భక్తులు. గ్రంథి కాంతారావు గారికి ఒక్కసారిగా క్రేన్ ఒక్కపడి మనం వింటే ఉంటాం. వారు ఈ ప్రాంగణానికి విచ్చేయడం మన నిజంగా మనం ఆనందదాయకం. గ్రంథి కాంతారావు గారి గట్టిగా కరతాళ ధ్వనులతో చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కానీ స్వామివారి ఇలా కావాలంటే స్వామివారు అడగక్కర్లేదు. మీకు ఏది కావాలో అని చెప్పినని ఎన్నో కార్యక్రమాలు వారి కార్యక్రమాలు కూడా నేనే చేస్తాను. ఇటు విజయవాడ ప్రాంతంలో వాళ్ళకి సంబంధించిన ఏ శుభకార్యం వచ్చిన ఏది వచ్చిన ఈవెంట్ మొత్తం నాకే అప్పగిస్తారు. అటువంటి గ్రంథి కాంతారావు గారు గట్టిగా ఒకసారి మీ కరతాళ ధ్వనిలో గోవింద నామస్మరణ ద్వారా వారి కుటుంబానికి మీకు మాకు అందరికి కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్యాలను కోరుకుంటూ తదుపరి నృత్యాంశం శ్రీమన్నారాయణ అనే నృత్యాంశం చూస్తే చాలు మా పాప సంతోషపడుతుంది.